సురేఖపై సీరియస్ అట. ఈ పత్రిక ఎవరిదే? ఈ పత్రిక చంద్రబాబు నాయుడు పత్రిక. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు? చంద్రబాబు నాయుడుకు సామంతరాజు. ఇప్పుడు ఇందులో వార్తలన్నీ కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉంటాయి. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఒక్క వార్త రాదు. ఎందుకంటే మొత్తం కాంట్రాక్ట్లు ఇంట్రాక్ట్లు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇప్పుడు లైవ్ ఏదైతే మన సావి మీడియా లైవ్ వచ్చిందో గతం మొన్నటి వరకు వచ్చింది, ఆ కాంట్రాక్ట్ అంతా కూడా వీళ్ళు అల్లుందట, ఇది వంశీదట. సో ఇలాంటి కాంట్రాక్ట్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఫిల్మ్ నగర్ లో బిల్డింగ్ అక్రమంగా కడుతున్నాడు, దాని చర్యలు ఉండవు. అసలు పర్మిషన్ లేదంట, పర్మిషన్ లేవు, బిల్డింగ్లు ఉంటాయి. ఆ బిల్డింగ్ గురించి వార్తలు రాయొద్దని చెప్పేసి ఆంధ్రజ్యోతి అందరిని కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ చెప్పాల్సింది చెప్పింది. రేవంత్ రెడ్డి రాగానే డైరెక్ట్ బిల్డింగ్ నిర్మాణం అయిపోయింది. 3 సంవత్సరాల్లో బిల్డింగ్ కట్టేసిండు వితౌట్ పర్మిషన్. ఇది పరిస్థితి. సో అసలు వీళ్ళ బాధ ఏంటంటే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అన్నాడు కాబట్టి పచ్చ కాంగ్రెస్. ఇప్పుడు ఎవరు మాట్లాడదని ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన. ఓకే, చేసిన మంచి దక్కకపోతుందని ఆవేదన. సురేఖ కుటుంబం తీరుపై బట్టి అసంతృప్తి అట. బట్టి అసంతృప్తిగా ఉంటాడు అంటే ఎవరు నమ్ముతారు? 100% బట్టి అనే వ్యక్తి కొండా సురేఖకు మద్దతుగా ఉంటాడు, అలా నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు కొండా సుస్మితపల్లి చేసిన కామెంట్స్ ఎవరు? రేవంత్ రెడ్డి గతంలో ఏం చేసిండు? ఎంపీ బట్టి పైనే అనేక రకాల ఆరోపణలు, వందల వేల కోట్ల రూపాయల సంబంధించిన టెండర్ విషయంలో ఎంత పెద్ద ఆరోపణలు జరగడం మనం చూసినాం. దాని అంతా కూడా డైరెక్షన్ నుంచి రేవంత్ రెడ్డి నుంచి ఏబిఎన్ ఆర్కేకు రావడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో బట్టి అసంతృప్తిగా ఉన్నాడు అని చెప్పేసి ఈ పత్రిక బట్టి అసంతృప్తి ఉందని చెప్పేసి ఆయనను కూడా ఇలా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎంత దుర్మార్గంగా వార్తలు రాస్తుంది చూడండి. అసలు నిజంగా పత్రికా విలువలను దిగజార్చే విధంగా ఈ వార్తలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ చాలా క్లియర్ తేడా చూసుకోరు తెలంగాణ ప్రజలారా. ఎవరు మాట్లాడవద్దని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన చేసిండు, అయిపోయింది. మళ్ళీ సీరియస్ ఎక్కడిదిగా బట్టి విక్రమార్క అసంతృప్తిగా ఉన్నా అంటే బట్టి విక్రమార్క అసంతృప్తిగా ఉన్నది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి రాజకీయాల మీద, రేవంత్ రెడ్డి ఈ పనికి మాలిన రాజకీయాల మీద ఆయన అసంతృప్తిగా ఉన్నాడు తప్ప కొండా సురేఖ మీద కాదు ఆయన అసంతృప్తి. ఒకవేళ కొండా సురేఖ మీద అసంతృప్తి ఉండేది పొద్దుగాల ఈ తుపాకీ తర్వాత ఎవరి మీద పెడతారు? బట్టి విక్రమార్క మీద పెడతారు. ఈ రోజు కొండా సురేఖ, బట్టి గంతే, తర్వాత సీతక్క, అంతే. వీళ్ళకు సీతక్క వాళ్ళ వర్గమే కదా ఆమె. అసలు టీడీపీ ఆమె ఇక్కడ ఉన్నాయి కదా వేదిక అక్క ఉంటది కదా. వీళ్ళెందుకు వేడు వీళ్ళెందుకు వేరు అర్థం కాదు. అసలు ఏం పని వీళ్ళకు? ఇక వీళ్ళేమో వెనకాలకి వీళ్ళిద్దరేమో కొట్టుకుంటారు సీట్ల కోసం. నేను అటు జరుగు నేను ఇటు జరుగు బీర్ల ఐలయ్య, ఈ నాగరాజు, వీళ్ళంతా కొండా సురేఖకు సంబంధించిన వ్యతిరేక వర్గం. వీళ్ళంతా వీళ్ళు మాట్లాడుతున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి అంతా పచ్చ కాంగ్రెస్ అంతా చెప్పాలంటే. మంత్రి కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుందట. ఏం సీరియస్ గా ఉన్నారు? అయితే సీరియస్ గా ఉంటే ఏం చేయాలి? వాళ్ళు ఇద్దరు అవ్వాబిడ్డలు ఇద్దరు బయటకు వచ్చి మంచిగా ఎంజాయ్, మీడియా ముందు మంచిగా అసలు వాళ్ళ ముఖంలో కనీసం మంత్రి పదవి పోతుంది లేదు మా మీద చర్యలు తీసుకున్న టెన్షన్ కూడా లేదు. చాలా రిలాక్స్ గా మీడియాకు చూపించారు వాళ్ళు ఏందనేది చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఇక్కడ సీరియస్ గా రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సీరియస్ గా ఉంటే ఏం బిక్తాడు? ఏం బిక్కలేడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో ఆయన నడిచే పరిస్థితి లేదు, రేపు మా పోయినా ఆశ్చర్యం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆయనే కుక్కిన పెన్లా ఉండాల్సిందే. రాసి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి బయటికి పోతే పబ్బం గడవదు ఆయనది, 100% రాసి పెట్టుకోండి అది. దీనిపై ఎవరు మాట్లాడుతుంటూ పార్టీ ఎమ్మెల్యేకు ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం మంత్రులు ఎమ్మెల్యేతో భేటీ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇవ్వని హామీలను అమలు చేస్తున్నా. అబ్బో, ఇది మాత్రం ఘోరం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అసలు ఏ హామీ ఇవ్వలేదు, వాళ్ళు అమలు చేసినటువంటి హామీలో ఏది ఇవ్వలేదు. ఘోరం. వాటికి ప్రచారం రావట్లేదు. ఇలాంటి సంఘటనలు ప్రధానం అయి ఉండాల్సింది, కానీ ఇది అవుతుందట. మరి ఇదే 20 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేయొచ్చు కదా. మరి నువ్వు చేసిన గొప్ప గొప్ప పాలన ప్రచారం చేయొచ్చు కదా. ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నారు? రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడా? ఈ మహబూబాద్ ఎమ్మెల్యే ఆయన మళ్ళీ గెలుస్తాడా? నాగరాజు డిపాజిట్ దక్కుతుందా? ఈయన ఎవరు? ఈయన మన జానారెడ్డి సంబంధించిన ఫ్యామిలీ, వాళ్ళకి డిపాజిట్ దక్కుతాయా? ఎవరు గెలుస్తారు? బీర్లాలో గెలుస్తాడా? ఎవరు గెలుస్తారు? మేడిపల్లి సత్యం గెలుస్తాడా? వేముల వీరేశం గెలుస్తాడా? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచే పరిస్థితి లేదాడా. మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసిన దిక్కుమాల పనులన్నీ కూడా వాళ్ళు బలయ్యే అవకాశం కనబడుతుంది. అందుకే ఎవరు మద్దతు కనబడుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సురేఖపై సీరియస్. సో చేసిన మంచి దక్కకుండా పోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా అందరం ఒకటిగా ఉందామని, అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పారు. సమస్య అబ్బో అందరికీ అందుబాటులో ఉంటారట. ఇన్ని రోజులు లేడని చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఇన్ని రోజులు ఎమ్మెల్యేకి లేరు, ఎవరు లేరు అంటే సురేఖ పైన ఎవరు తిడతారో వాళ్ళకే కాంట్రాక్ట్లు, వాళ్ళకే నిధులు అట. గది జరిగిన పరిస్థితి. అందుకే అందరు ఎగిరెగిరి పడుతున్నారు. కఠినంగా శిక్షించాల్సిందే డిప్యూటీ సీఎం అట. అబ్బో, రేవంత్ రెడ్డిపై సురేఖ కుమార్తె పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాం. సురేఖ ఆమె భర్త కొండమూరి సైతం పదే వివాదాలు సృష్టించిన పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సమాచారం. మరి మీ భార్య
కమిషన్ తీసుకున్నాడు. మొన్ననే రిపోర్ట్ వచ్చింది కదా, మరి నీ మీద కూడా చర్యలు తీసుకోలేదా డిప్యూటీ సీఎం? ఒకవేళ నువ్వు అసంతృప్తి వ్యక్తం చేస్తే మూటలు పట్టుకొని వేరే దేశం పోతే ఆపిరని కూడా వార్తలు ఆపిరని వార్తలు వచ్చినాయి కదా, డబ్బుల కట్టాలతో పోతే నువ్వు ఆ టెండర్ల విషయంలో నీ మీద వార్తలు వచ్చినాయి కదా, సీఎం రేవంత్ వార్తలు రాపించాయి కదా, మరి నిన్నే తీసేయాలి కదా. మరి నువ్వు కూడా సెల్ఫ్గా బాధ్యత తీసుకో, నీ మీద నీకే రిఫరెండం పెట్టుకో, తప్పేమీ లేదు. అరే నీ అసంతృప్తి మీద వార్త రాసినటువంటి ఆంధ్రజ్యోతి వాడు నీ కన్నీట్లకు సంబంధించిన నీ బాధలకు సంబంధించిన నీ శాఖకు సంబంధించిన వార్తలు రాసినప్పుడు ఎందుకు అర్థమైతలేదు? అప్పుడు ఎవరి గురించి రాసిండు, ఇప్పుడు ఎవరి గురించి రాస్తున్నాడు? అప్పుడు రేవంత్ రెడ్డి సపోర్టే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సపోర్టే. అసలు నువ్వు రైతులు మాట్లాడవనే నమ్మకం మాకున్నది. అసంతృప్తి వ్యక్తం చేసిన విషయము కేవలం ఆంధ్రజ్యోతికే తెలిసింది. మళ్ళీ నమస్తే తెలంగాణ తెలియలేదు, తెలంగాణకు తెలియలేదు, దిశకు తెలియలేదు, వెలుగు తెలియలేదు. అంటే చూడు, దళితులు అంటే వీళ్ళకి ఎంత చులకన. ఒక దళిత్ వర్గానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వ్యక్తి, ఆయనను కూడా ఇష్టారీత వార్తలు వస్తున్నాయంటే మీరు ఏంది? ఇది ఖండించండి. డిప్యూటీ సీఎం గారు బట్టి ఖండించకపోతే ఈ వార్తలు నిజమే అనుకొని రేపటి రోజు మీ గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇక మీరు కూడా రేవంత్ రెడ్డి వర్గమే, పచ్చ కాంగ్రెస్ కిందకే వచ్చినది, చంద్రబాబు నాయుడు తొత్తే అని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తుపాకీ నీ మీద పెట్టిర్రు, నువ్వు చూసుకోకపోతే ఆ తుపాకీ నీకే తిరుగుతుంది, రివర్స్ కాలుతారు. ఎవరు కాల్చడానికి ఎవరు లేనప్పుడు ఎవరిని కాలుతారు? నిన్నే కాల్చుకుంటారు. 10 ఏళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొన్నాం, కేసులు కూడా పెట్టించుకున్నాం. 10 ఏళ్ల కష్టం తర్వాత కాంగ్రెస్ అధికారులకు వచ్చింది, కార్యకర్త సంతోషంగా ఉన్నారట. అబ్బా, ఏ కార్యకర్త సంతోషంగా ఉంది చెప్పండి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా సంతోషంగా లేరు, నాయకులు సంతోషంగా లేరు, ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, మంత్రులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అరే నీకు అంత కార్యకర్తలు సంతోషంగా, మంత్రుల పిల్లలే రోడ్డు మీకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా, నీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరున్నారు? అసలు నీకు కార్పొరేషన్ 3 ఏళ్ళైనా కార్పొరేషన్ పదవులు ఇయ్యరు. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి ఆశపడతారు. ఇంకా 2 ఏళ్ళ తర్వాత ఇస్తారా? ఇక కఠినంగా వ్యవహరించాల్సిన బలంగా చెప్పినట్లు తెలిసింది. కొండా సురేఖపై చర్యలకు సంబంధించి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయం కీలకంగా మారింది. ఆయనే కొండా సురేఖ వర్గం 100% కొండా సురేఖ సపోర్ట్ చేస్తారు, నో డౌట్ అలా. సో సురేఖ ఎపిసోడ్ పై టీపీసీ కమిషన్ కమిటీ సమగ్ర నివేదిక సిద్ధం చేసింది. మంగళ లేదా బుధవారం దాని కమిటీ చైర్మన్ మల్లు రవి, ఏఐసిసి క్రమశిక్షణ చర్యల కమిటీ పార్టీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సమర్పించినారు. దానిని ఆయన తన సూచనలు జోడించి నివేదిక నష్టానికి పంపాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయన ఏ రకమైన వైఖరి తీసుకుంటారనేది కీలకంగా మారింది. ఈ నివేదికలు పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ విషయం తెలుసా, కొర్రి పెడుతుంది మీనాక్షి నటరాజన్, చాలా స్పష్టంగా కొర్రి పెడుతుంది. ఇప్పుడు కొండా సూర్యకపై చర్యలు తీసుకోవాలి కదా, మరి కోమటి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, మరి అనిరుద్ధ్ రెడ్డి, లేదా ఇంకా రెగ్యులర్గా వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలి కదా అని కొర్రి పెడుతుంది. అప్పుడు రేవంత్ రెడ్డి వెనకడిగిస్తాడు. 100% సురేఖ సేఫ్గా ఉంటుంది, రాసి పెట్టుకోండి. అందులో అంత ఈజీగా ఉండదు అనేది నాకైతే అర్థమవుతుంది. సో అధిష్టానము సీరియస్ అట. అధిష్టానం సీరియస్గా ఉందో లేదో ఈ ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది కాదు. రాహుల్ గాంధీ మూడు ఎట్లున్నది, ప్రియాంక గాంధీ ఆలస్యం ఎట్లుంది, సోనియా గాంధీ ఏం చేయబోతుంది, ఇవా నీకు తెలిసే వార్తలు. సిగ్గుమాల జీవితాలు తప్ప. ఇగో ఇటు చూడు, మాజీ ఓఎస్డీ సహా 3 అరెస్ట్ అట. అసలు సుమంత్ అరెస్టే కాలేదు. అరెస్ట్ అయితే వార్త ఉంటుందా? వార్త బయటికి రాదా? ఆంధ్రజ్యోతి అరెస్ట్, అది ఇది పోలీసులు అరెస్ట్ కాదు, ఆంధ్రజ్యోతి. నిజంగా ఇది వార్త వచ్చిన తర్వాత నేను సెర్చ్ చేసిన అరెస్ట్ అనేది ఎక్కడ లేదు. అంటే గంట అబద్ధ వార్తలు రాయడంలో దిట్ట ఎవరు? ఐబిఎన్, ఈ ఆంధ్రజ్యోతి అనే పత్రిక. వాస్తవానికి ఈ పత్రిక చదివేదే వీళ్ళ యొక్క మోసాలు, వీళ్ళ అబద్ధాల రాతలు మనం చెప్పాలి కాబట్టి చదువుతున్నాం. అది చదవాల్సిన ఉద్దేశం కూడా లేదు, కానీ చదవాలి. చదవకపోతే వీళ్ళు రాసే వార్త నేనే పొద్దున లేచి చూడంగానే ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ అయ్యిండు, నిజంగా అరెస్ట్ అయ్యింది, నాకు తెలియదే, మాకు సమాచారం రాలేదే అని మేము అనుకున్నాం. అంటే గన్ని అబద్ధ వార్తలు రాస్తూ ఉంటారు వీళ్ళంతా.